బట్టి నన్ను అట్లయితే నేను భరత్ గారు నన్ను నాకు ఇవ్వండి. విజయరామారావు గారు చెప్పండి. చాలా చెప్పండి, వెయిట్ చేసి విజయరామారావు గారు. భరత్ గారు, మీరు లేవనెత్తిన ఈ చర్చ, ఈ అంశం చాలా బ్రహ్మాండమైనదే. నేను లేవనెత్తింది, రేవంత్ రెడ్డి లేవనెత్తింది, బీఆర్ఎస్ వాళ్ళు లేవనెత్తింది, వాళ్ళు లేవనెత్తిన నేను తీసుకున్నాను. చర్చకు తీసుకోవడం ద్వారా మీరు దీని ద్వారా ఏం సందేశం ఇస్తారు, ఏమి కన్క్లూజన్ చేయబోతున్నారు? ఇంతమంది మిత్రులు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినైతే ఇక్కడ ఒక అంశం నేను మీ అందరికి చెప్పాలి. కోదండరాంను ముఖ్యమంత్రిగా కేసీఆర్ అరెస్ట్ చేసేందుకు మార్నింగ్ తెల్లవారుజామున పోయి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దాని కొరకు మనం అందరం పోలీస్ స్టేషన్ల చుట్టూ అందరం పోయి సంఘీభావం తెలిపితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిన రోజంతా నాకు గుర్తుంది. అయితే అదే విధంగా మరి నేను నిజంగా కామ్గా పట్టించుకోకుండా మీలాగా పబ్లిసిటీ చేసుకోలే. నాకు ఉన్నదే ఒకటి, సిటీలో హాస్పిటల్ చిన్నది, దాన్ని కేసీఆర్ ముందుగా ఏదో సంకేతం ఇచ్చిండు, ఏదో నాకు మనిషిని పంపించి రమ్మని. నేను ఆ పార్టీని విడిచిపెట్టిపోతే నువ్వు నాతో రావాలని మనిషిని పంపించి అడిగితే నేను వెళ్ళినందుకు నా హాస్పిటల్ మొత్తం కొట్టేసిండు, భూస్థాపితం చేసిండు. మన కోదండరాం సార్కి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లున్నది పరిస్థితి, ఒకసారి వచ్చి చూడండి అని మూడు సార్లు ఫోన్ చేసిన, 3 రోజులు అట్లాగే ఉండే. సార్కు మరి టైం లేకుండానేమో రాలే. అయితే ఎందుకు ఉదాహరిస్తున్నంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంగబలం, ఆ అహంకారం, ఆ అధికారుల బలం, అసలు సీట్ ఎక్కగానే మొత్తం మారిపోతుంది. అందుకనే ఓడిపోయినారు కదా అన్న ఉన్నత కాలము. డెవలప్మెంట్ విషయంలో ఎవరు చూపలేదు. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, అహంకారం, ఇవన్నిటి వల్లే అహంకారము, అరోగెన్స్, ఈ పవర్ పాలిటిక్స్, మరి కరప్షన్, పార్టీ ఫిరాయింపులు, కుటుంబ నేపథ్యం, కుటుంబ ఆధిపత్యం, ఇవా బంగారు తెలంగాణ ద్వారా వచ్చిన బంగారం అంతా ఆ ఫ్యామిలీకే జమ అయింది, వాళ్ళ దగ్గర ఉంది. ఇట్లా అనేకం ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో నడిచిండో, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొంత తన మాట ఎవడు జాతిపిత ఎవడని మాట్లాడిండో అదంతా రుచికరంగా లేదు, కొంత అసహ్యకరంగానే ఉంది. నువ్వు మొదటిసారి ముఖ్యమంత్రి అయినవు, యంగ్ మ్యాన్, రాజకీయ భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రాన్ని చాలా రోజులు మరి మీకున్నదే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వాళ్ళకు ప్రభుత్వం నడపగలిగే అవకాశము. కానీ నేను ఈ రోజు ఎక్కడో విన్నా, మాకు ఇంకా 8 ఏళ్ళు ఉండదు అంటుడు, ఇంకా మాకు 5 ఏళ్ళు పొడిగించుకుంటుండే ఆయన. మరి నిజంగా నువ్వు 5 ఏళ్ళు పొడిగించుకోగలిగే అవకాశం ఉంటే ప్రజల మన్ననలను పొందినవానివైతే, ప్రజల మన్ననలను పొందేవానివైతే ఈ భాష మా యువతరానికి, మా సమాజానికి ఏం నేర్పదలుచుకున్నారు? నిన్న నేను కూడా అదే అన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎవరు ఏ పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు ఒక అపసవ్య దిశలో పోయినా వాళ్ళు కరెక్ట్ చేసుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. టంగ్ స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుద్ది. కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే అనుభవించాడు. ఎలక్షన్ లో 15 రోజుల్లో రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు. సరే, మున్సిపల్ ఎలక్షన్ ఉంది, కానీ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఇష్యూస్. ఇప్పుడు ఇట్లా మాట్లాడొద్దని చెప్పినా అది లేకపోతే బీఆర్ఎస్ ఫేవర్, కాంగ్రెస్ ఫేవర్ అని కాదు. 17 సంవత్సరాలు పెద్ద మాట్లాడొద్దని చెప్పాం మనం. అంటే రేవంత్ మీరు అదే చెప్పారు అంతే. 17 సంవత్సరాలు పెద్ద అట్లా మాట్లాడకండి. మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ, మన పని చేయాలి తప్ప తిట్లతో వర్కౌట్ కాదు. సరే, కాంగ్రెస్ మిత్రులు చెప్పాలి పోయి అంతకుముందు రోజు సరి చేసుకోవాలి. అంతకుముందు రోజు కూడా చర్చ పెట్టాం. బట్ అప్పుడు ఎవరికి రా నువ్వు జాతిపిత అనలేదు, రాగి ఇటువంటి మాటలు మాట్లాడలేదు, పైగా కులాలు తీసుకురాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు, శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుంది అన్నారు. ఎస్, కరెక్ట్. ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన వినిపించవచ్చు. బీజేపీ వాళ్ళకు సుష్మా స్వరాజ్ తెలంగాణ తల్లి కావచ్చు, దాని తప్పేం లేదు. ఒక కాలర్ తీసుకుందాం. విజయరామారావు గారు క్లోజ్ చేస్తున్నా.